అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. ఇస్లాం శాంతియుత ధర్మం కాదు అని చెప్పడానికి ఇందులో ఒక ముఖ్యమైన అల్లాహ్ యొక్క ఆదేశం జిహాద్. దీనిని ప్రస్తావించి అందులో కూడా ప్రత్యేకంగా ఖితాల్, ఎందుకంటే జిహాద్ దానికి విశాలమైన భావం ఉంది. అందులో ఒక చిన్న భాగం ఖితాల్, పోరాడడం. ఈ ఖితాల్ గురించి ప్రస్తావించి ఇలా చంపడానికి ఆదేశించే అటువంటి ఇస్లాం ఎక్కడ శాంతి మతం అవుతుంది అని ప్రశ్నిస్తారు. కానీ ఇలా ప్రశ్నించేవారు ఖురాన్లోని కనీసం ఈ 4 చోట్ల ఉన్న ఆయతులను శ్రద్ధగా చదవాలి, మంచిగా అర్థం చేసుకోవాలి. మొదటి ఆయత్ సూరతుల్ హజ్, సూర నంబర్ 22, ఆయత్ నంబర్ 39. అల్లాహు తాలా తెలుపుతున్నాడు, ఉదిన లిల్లదీన యుకాతలూన బిఅన్నహుం జులిమూ వఇన్నల్లాహ అలా నస్రిహిం లఖదీర్. ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో వారికి కూడా ప్రతిఘటనకు అనుమతి ఇవ్వబడుతుంది. ఎందుకంటే వారు అంటే ముస్లిములు పీడితులు. నిశ్చయంగా అల్లాహ్ వారిని ఆదుకోగల, వారికి సహాయం చేయగల శక్తి గలవాడు. ఈ ఆయత్ మంచిగా అర్థం కావడానికి సంక్షిప్తంగా ఒక ముఖ్యమైన విషయం వినండి. అదేమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 40 సంవత్సరాల వయస్సులో ప్రవక్త పదవి లభించినది. ఆ తర్వాత 13 సంవత్సరాలు మక్కాలో ఉన్నారు. అక్కడ ఎన్నో రకాల ఇబ్బందులకు, చిత్రహింసలకు గురి అయ్యారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా పీడించడం జరిగింది ముస్లింలను. కానీ ఆ 13 సంవత్సరాల వ్యవధిలో ఏ ఒక్క ఆధారం కూడా దొరకదు. ముస్లింలు ఎదురు తిరిగి ఏదైనా వారికి దెబ్బకు దెబ్బ అన్నట్లుగా జవాబిచ్చినట్లు ఒక ఆధారం కూడా లేదు. ఇక అక్కడ అంటే మక్కాలో వారి యొక్క హింసా దౌర్జన్యాలకు గురి అవుతూ అల్లాహ్ యొక్క ఆరాధన స్వేచ్ఛగా చేయలేకపోతున్నారు గనక వారికి వలస వెళ్ళడానికి అనుమతి లభించినది. మదీనాలో ఒక మంచి ఆశ్రయం ఎప్పుడైతే పొందారో అక్కడికి వలస వెళ్ళారు, హిజ్రత్ చేశారు. ఇదెప్పుడు? పూర్తి 13 సంవత్సరాలు మక్కాలో ఉన్న తర్వాత అక్కడి నుండి వచ్చేశారు. వచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం సుమారు గడిచింది. ఈ సంవత్సరంలో ముస్లింలు మదీనాలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా అల్లాహ్ యొక్క ఆరాధన చెయ్యకుండా మక్కా అవిశ్వాసులు, ముష్రికులు 400 కిలోమీటర్ల దూరం వచ్చేసి ముస్లింలను చంపడానికి, మదీనా చుట్టుపక్కల్లో ముస్లింల యొక్క పశువులు అవి ఏవైతే మేత తింటూ ఉంటాయో వాటిపై దౌర్జన్యం చేసి పట్టుకెళ్లేవారు, చంపేవారు. వారి యొక్క పొలాలను, పంటలను, తోటలను పాడు చేసేవారు. అప్పుడు అల్లాహు తాలా అనుమతించాడు. ఈ ఆయత్ సూరతుల్ హజ్ 39లో ఇదే ఆదేశం ఉంది. 14 సంవత్సరాలు దాటిపోయాయి, అయినా మీరు మీ అసలైన ప్రాంతాన్ని కూడా వదిలి వచ్చేశారు. ఇప్పటికీ వారు మిమ్మల్ని వదులుతలేరు. ఇక ఏమిటి? వారికి జవాబివ్వడం తప్పనిసరి. కానీ ఇక్కడ గమనించండి, ఆయత్లోని 3 ముఖ్య పదాలను మీరు శ్రద్ధ వహించండి. ఉదిన, అనుమతి ఇవ్వబడుతుంది. అంటే అల్లాహ్ అనుమతి ఇచ్చాడు. అనుమతి పొందినవారు ముస్లింలు. అంటే ఏంటి భావం? ఇంతకు ముందు వరకు 14 సంవత్సరాల వరకు యుద్ధం చెయ్యడానికి, పోరాడడానికి, ఎదురు దెబ్బ కొరకు అనుమతి లేకుండినది. ముస్లింలు ఎంత ఓపికతో ఉన్నారో ఇదే ఇస్లాం శాంతియుత ధర్మమని గొప్ప నిదర్శనగా లేదా? ఉదిన లిల్లదీన యుకాతలూన, యుకాతలూన్, ఈ పదం అర్థమవుతుంది కదా. యుకాతలూన్, ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో. యుకాతిలూన్ లేదు,
యుద్ధం చేస్తున్నారు అని కాదు, వారి అంటే ముస్లింలకు వ్యతిరేకంగా ముష్రికులు యుద్ధం చేస్తున్నారు. అంటే ఈ యుద్ధం ప్రారంభం చేసినది స్వతంత్రంగా తమ యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండే వారిని పోరాడడంలో దించిన వారు ఈ అవిశ్వాసులు, ముష్రికులు. యుకాతలూన్, ముస్లింలతో పోరాడడం జరుగుతుంది. ఈ పోరాడడం మరియు అంతకుముందు ఈ పోరాడడం వల్ల రులిము, ఇంకేంటి, ముస్లింలపై దౌర్జన్యాలు జరిగాయి, పీడించడం జరిగినది. అర్థమవుతుందా? అంటే ఏమిటి? ముస్లింలు పీడించబడ్డారు. రులిము అన్న మాది మజ్హూల్ యొక్క సేగా ఫార్మెట్ లో ఉంది. అంటే రుల్మ్ చేసేవారు, దౌర్జన్యం చేసేవారు, పీడించేవారు. ఎవరు వారు? ముష్రికులు. అర్థమవుతుంది కదా? ఇక 14 సంవత్సరాల తర్వాత కితాల్ యొక్క అనుమతి పొందారు ముస్లింలు. 14 సంవత్సరాల తర్వాత ఈ కితాల్ మొదలైనది. కానీ ఈ కితాల్లో కూడా అల్లాహుతాలా ఎలాంటి కండిషన్లు పెట్టాడు? చాలా ఉన్నాయి, కానీ ఖురాన్ ఆధారంగా నేను ముఖ్యమైన కొన్ని విషయాలు తెలుపుతున్నాను. సూరతుల్ బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 190 గమనించండి. వకాతిలు, మీరు పోరాడండి, ఫీ సబీలిల్లా, అల్లాహ్ మార్గంలో, అల్లదీన, ఎవరితోని? అల్లదీన యుకాతిలూనకుం, ఎవరైతే మీతో పోరాడుతున్నారో, మీతో పోరాడే వారితో మీరు కూడా దైవ మార్గంలో పోరాడండి. కానీ గమనించండి, అల్లాహ్ ఏమంటున్నాడు కండిషన్? వలా తఅతదూ, కానీ మితిమీరకండి. ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ముఅతదీన్, మితిమీరి పోరాడే వారిని, మితిమీరిపోయే వారిని అల్లాహ్ ఇష్టపడడు. ఇక ఈ మితిమీరడం, ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటి వివరాలు వేరే సందర్భంలో. కానీ ఇక్కడ గమనించండి, మీరు అల్లాహ్ అనుమతి ఇచ్చి కూడా ఏమంటున్నాడు? ఇందులో కూడా కితాల్ విషయంలో కూడా హద్దులు దాటకూడదు. సర్వసామాన్యంగా మనం వింటూ ఉంటాము, హజరత్ అబూ బకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు వారి యొక్క హదీత్, ఇంకా వేరే వివరాలు కూడా ఉన్నాయి. స్త్రీలను చంపకూడదు, ముసలి వాళ్ళను చంపకూడదు, ఇంకా పిల్లలపై ఎలాంటి పిల్లలను చంపకూడదు, అలాగే ఇంకా వేరే ఏ తోటను ఏ పంటను నష్టం చేయకూడదు, ఇంకా వేరే ఎన్నో విషయాలు ఉన్నాయి. అర్థమవుతుంది కదా? గమనించండి, అల్లాహ్ ఇచ్చాడు పర్మిషన్. ముస్లింలు పీడించబడుతున్నారు గనక, వారితో పోరాడడం జరుగుతుంది గనక ఇక వారికి అనుమతి ఉంది. వారు కూడా ప్రతిఘటనకు సిద్ధంగా ఉండాలి, వారు కూడా అల్లాహ్ మార్గంలో పోరాడాలి. కానీ హద్దులు మీరకూడదు. మితిని మీరే వారిని అల్లాహ్ ప్రేమించడు సుమా. కితాల్, జిహాద్ అల్లాహ్ ఎంత ఇష్టమైన పనో, అందులో ఎవరైనా మితిమీరారంటే అలాంటి వారిని అల్లాహుతాలా ముమ్మాటికి ఇష్టపడడు. సూరత్ అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత్ నంబర్ 61. ఇక ఆ అవిశ్వాసులకు, ఆ ముష్రికులకు, ఆ విరోధులకు, ఇక వారు కూడా తమ యొక్క తాకత్ శక్తిని ఉపయోగిస్తున్నారు, వారు కూడా పోరాడానికి సిద్ధంగా ఉన్నారని, ఇక ఎందుకు యుద్ధంలే అని వారు ఒకవేళ అవిశ్వాసులు మౌనం వహించారంటే, సంధి కొరకు ముందుకు వచ్చారంటే, అల్లాహ్ ఏమంటున్నాడు చూడండి, వఇన్ జనహు లిస్సల్మ్, ఒకవేళ వారు సంధి వైపు మొగ్గు చూపితే, ఫజ్నహ్ లహా, ఓ ప్రవక్త నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గు చూపు, వతవక్కల్ అలల్లాహ్. గమనించండి ఈ ఆయత్ యొక్క ఇక్కడ విషయాన్ని. వతవక్కల్ అలల్లాహ్, అల్లాహ్పై భారం మోపు, అల్లాహ్పై భరోసా చెయ్యు. నీ యొక్క తవక్కుల్, ఇతిమాద్ కేవలం అల్లాహ్పై. యు ట్రస్ట్ ఆన్ అల్లాహ్ ఓన్లీ. అంటే ఏంటి? ఇక్కడ కొన్ని సందర్భాల్లో నోటి మీది మాటలు ఉంటాయి సంధి గురించి, తర్వాత మోసం చేస్తారు కావచ్చు, కానీ లోపల ఉన్న విషయం ఎప్పటి వరకైతే గుట్టురట్టు కాదో, వారి మనసుల్లో ఉన్న ఏదైనా అలాంటి మోస విషయాలు స్పష్టం కావో, అప్పటి వరకు మనం కేవలం ఊహలతో సంధికి వచ్చే వారిని మనం వద్దు అని చెప్పరాదు, ఏదైనా స్పష్టమైన ఆధారం లేకుంటే. ఒకవేళ అలాంటి ఏదైనా మీకు భయం కలిగినా కానీ అల్లాహ్ మిమ్మల్ని కాపాడేవాడు ఉన్నాడు కనుక మీరు అల్లాహ్పై భరోసా ఉంచి, వారు ఎప్పుడైతే ముందుకు వచ్చారో సంధి కుదుర్చుకోవడానికి, మీరు కూడా ముందుకు వెళ్ళండి. ఇన్నహు హువస్ సమీఉల్ అలీం, నిశ్చయంగా అల్లాహుతాలా వినేవాడు మరియు అన్నీ తెలిసినవాడు. అల్లాహు అక్బర్. నోటితో ఎవరు ఏం పలుకుతున్నారో అది అల్లాహ్ వింటాడు, ఎవరు మనస్సులో ఏం దాచుకున్నారో అది కూడా అల్లాహకు చాలా మంచి రీతిలో తెలుసు. కానీ ఆ వెంటనే మళ్ళీ మీరు గమనించండి, సూరతున్ నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 90 ఫఇన్ ఇఅతజలూకుం ఫలం యుకాతిలూకుం వఅల్కౌ ఇలైకుముస్ సలం
ఫమా జఅలల్లాహు లకుం అలైహిం సబీలా. ఈ సంధి యొక్క విషయంలోనే ముస్లింలను మరి ఎంత పాబందీగా ఉంచడం జరుగుతుందో, ముస్లింలను మరింత స్ట్రిక్ట్గా ఉంచడం జరుగుతుందో అల్లాహ్ వైపు నుండి ఆదేశం ఎలా ఉందో గమనించండి. కాబట్టి వారు మీ దారి నుంచి తప్పుకోను అంటే ఇక యుద్ధం చేయడం నుండి వారు మానుకుంటున్నారు. ఫలం యుకాతిలూకుం, మీతో యుద్ధం చేయకుండా, వల్కౌ ఇలైకుముస్సలం, సంధి కోసం ప్రయత్నిస్తే అప్పుడు వారిపై దాడి జరపటానికి అల్లాహ్ మీకు మార్గం తెరిచి ఉంచలేదు. చూస్తున్నారా, ఇస్లాం ఖురాన్లో వారిని చంపండి, వీరిని చంపండి, అవిశ్వాసులను చంపండి అని ఆయతులు చూపిస్తారు కదా, మరి ఈ ఆయతులు ఎందుకు చూపించరు? యుద్ధ మైదానంలో వచ్చిన తర్వాత అక్కడ లేదు వెళ్ళి వారికి ముద్దు పెట్టుకోండి, చంపకండి అని అంటారా? కాదు. కానీ ఎప్పుడైతే ఆ కితాల్లో కూడా ఉన్నారో, పైన సూర బకరా 190 చూశారు, వలా తాతదు, మితిమీరకండి అని. మరి ఎప్పుడైతే వారు సంధి కొరకు ముందుకు వచ్చారో, ఇక మీరు యుద్ధాని కొరకు, ఇక పోరాడడానికి అల్లాహ్ మీకు ఏ మార్గం తెరిచి ఉంచలేదు, మీకు పర్మిషన్ ఇవ్వడం లేదు. అల్లాహుతాలా ఈ విషయాన్ని గమనించండి అని అంటున్నాడు. ఈ ఆయతుల ద్వారా నేను మీకు బోధించే విషయం ఏమిటంటే, ఏ జిహాద్ ఖితాల్ను మీరు ఇంత నఊదు బిల్లా అస్తగ్ఫిరుల్లా చెడుగా, ఒక పాపంగా, ఒక తప్పు విషయంగా అంటున్నారో, ఇది ఇస్లాంలో ఎంత ముఖ్య విషయం, మరి ఎంత మంచి విషయం. ఇది కేవలం దేని గురించి? శాంతిని స్థాపించడానికి. ఎవరైతే శాంతి స్థాపనలో అడ్డు పడుతున్నారో అలాంటి వారికి గుణపాఠం నేర్పడానికి. ఇన్షాల్లా ఈ విషయం మీకు అర్థమైంది అని ఆశిస్తున్నాను. అల్లాహుతాలా మనందరికీ కూడా ఇస్లాంను అల్లాహ్ ఎలా అవతరింపజేశాడో, పంపాడో ఖురాన్ మరియు సహీ హదీసుల రూపంలో అలాగే అర్థం చేసుకొని ఈ శాంతియుతమైన శాంతిని స్థాపించాలని